ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హరీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజమండ్రి నుంచి. హరీష్తో మాట్లాడదాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కనుక చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం వరద బీభత్సం నెలకొన్న పరిస్థితి. ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరీష్ చెప్పండి, ప్రతిసారి గోదావరికి వరద రావడం చూస్తూ ఉంటాం, కానీ ఈసారి భారీ ఎత్తున నీరు వస్తోంది. ప్రధానంగా అటు లంక గ్రామాలు కానివ్వండి, ఇటు ఏజెన్సీ ప్రాంతాలు కానీ చాలా వరకు నీళ్లలోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? స్థానికులు ఏమంటున్నారు హరీష్? బిందు, ఈ సీజన్లో గోదావరికి రెండోసారి వరద వచ్చింది. ప్రధానంగా వరద ఎగువ ప్రాంతం నుంచి, అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న 4 విలీన మండలాల దగ్గర ఈ జిల్లాలోకి రావడం ప్రవేశిస్తుంది, గోదావరి ప్రవేశిస్తుంది. గోదావరితో పాటు పక్కనే ఉన్న శబరి కూడా ఈసారి పోటెత్తి ప్రవహిస్తుంది. ఎందుకంటే సమీపంలో ఉన్న కొండవాగులు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొండవాగుల నీరంతా కూడా శబరిలో చేరుతుంది. శబరి గోదావరిలో కలుస్తుంది. దాంతో ఒకవైపు శబరి, మరోవైపు గోదావరి పోటెత్తుతున్నాయి. ఈ రెండింటితో పాటు సీలేరు నుంచి కూడా భారీగా నీరుని విడుదల చేశారు. నిన్న ఒక్కరోజు 1,00,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో అటు శబరి, సీలేరు, దీంతో పాటు గోదావరి, కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో ఏజెన్సీలో 4 విలీన మండలాలు అల్లకల్లోలంగా వాటి పరిస్థితి తయారైంది. చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక ఈ 4 మండలాల పరిధిలో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క చింతూరు గ్రామం సమీపంలోనే 13 చోట్ల రహదారులపైకి నీరు ప్రవేశించడంతో పూర్తిగా బందీలుగా మారిపోయే పరిస్థితి, అంటే జలదిగ్బంధంలోనే పూర్తిగా చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ 4 మండలాల పరిధిలో దాదాపు 37 చోట్ల రహదారులు పూర్తిగా కట్ అయిపోయినాయి. రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు కూడా బారులు తీరి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్ర నుంచి చింతూరు, కోనవరం, విఆర్పురం మీదుగా ఒకవైపు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాల్సిన అనేక వాహనాలు కూడా అక్కడ నిలిచిపోయినాయి. జాతీయ రహదారి 326 మీద వరద నీరు రావడంతో ఆంధ్ర, ఒరిస్సా మధ్య రాకపోకలు నిలిచిపోయి, అదేవిధంగా చెట్టి దగ్గర కూడా వరద నీరు రావడంతో ఛత్తీస్గఢ్కి వెళ్లే మార్గం కూడా పూర్తిగా మూసుకుపోయింది. దీంతో 4 మండలాల ప్రజలు జల దిగ్బంధంలో మునిగిపోయారని చెప్పొచ్చు. అక్కడ కూడా ప్రభుత్వం అందించే సహాయ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చింతూరులో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. శబరి తీరంలో ఉన్న వాళ్ళందరినీ ఆఖరి నిమిషంలో చెప్పడంతో వాళ్ళు చేత్తో ఉన్న సామాను మాత్రం పట్టుకుని బయటికి రావడం జరిగింది. వాళ్ళకి తాగునీరు కానీ, పాలు కానీ, ఇతరత్ర ప్రాథమిక అవసరాలు కూడా ప్రభుత్వం అందించే పరిస్థితి లేదని తీవ్ర ఆవేదన అయితే అక్కడ వ్యక్తం అవుతుంది. మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరికి వరదంతా రావడం జరుగుతుంది. ఇక్కడ అఖండ గోదావరిగా దర్శనమిస్తున్న గోదావరి ప్రస్తుతం 14.3 అడుగుల మేర నీటి మట్టం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర నమోదైంది. అదేవిధంగా వరద నీరు కూడా 13,71,000 క్యూసెక్కులకు దాటి వస్తుంది. దీని ప్రభావం దిగునున్న కోనసీమ లంకలపై పడుతుంది. వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వశిష్ట రివర్ బ్యాంక్ పరిధిలో ఉన్న, అదేవిధంగా గౌతమి రివర్ బ్యాంక్ పరిధిలో ఉన్న లంక గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే దాదాపు 48 గంటల పాటు గణేష్ నిమజ్జనాలు చేయకూడదని ఉన్నతాధికారుల ఆదేశాలు కూడా స్పష్టంగా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే ఉన్న గోదావరిలో ఉన్న 1-2 లంకల్లో ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువన భద్రాచలంలో ఇప్పుడిప్పుడే వరద నీరు కాస్త తగ్గుతున్నా సరే దాని ప్రభావం కనిపించడానికి 18 గంటలు పట్టే అవకాశం ఉన్నందున ముఖ్యంగా కోనసీమ ప్రాంతం ఇప్పుడున్న వరదతో జలమయం అయ్యే అవకాశం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక అయితే ఇప్పుడు కొనసాగుతుంది. దాదాపు 14 లక్షల క్యూసెక్కుల మేర నీరు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే కాజువేలు, కనకాయలంక కాజువే, గంటి పెదపూడి కాజువే, ఎదురుబిడియం కాజువే, అదేవిధంగా అప్పనరామలంక, టేక్సెట్టిపాలెం కాజువే, మొత్తం ఈ 5 కాజువేలు కూడా ఇప్పటికే జల దిగ్బంధాలు చిక్కుకొని ఉన్నాయి. ఈ ప్రాంతంలో 20 లంక గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికైతే కోనసీమలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడున్న కలెక్టర్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఓకే హరీష్, థ్యాంక్ యూ.